వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. క్రిటికల్ కేర్ బ్లాక్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన. మహిళపై దాడి స్పందించిన ఎంఆర్పల్లి సిఐ గోవింద్. కోరుట్ల పట్టణంలోని గాంధీ రోడ్లో స్కూటీలో నుండి ₹1,00,000 ఎత్తుకెళ్లిన 2 దొంగలు. పంతొమ్మిదవ తేదీన హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవ సభ హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి. టేకుమట్ల ఐకేపీ కేంద్రాన్ని సందర్శించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించిన మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో బడుగు బలహీన వర్గాల వారికి అన్యాయం జరుగుతుంది. ఓబీసీ అలాగే బడుగు బలహీన వర్గాలను అగౌరవపరచవద్దు అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పెద్దలను అందరినీ కోరుతున్నాం. అందరికీ నమస్తే. నేను జి రవి ముదిరాజ్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ జిల్లా అధ్యక్షుని మాట్లాడుతా ఉన్నా. ఈరోజు సాయంత్రం కాంగ్రెస్ పార్టీ గ్రూపులలో ఒక లెటర్ రావడం జరిగింది. గ్రంథాలయ చైర్మన్ గా కుత్బులాపూర్ నుండి శ్రీనివాస్ రెడ్డి గారి పేరు వినిపించడం జరిగింది. మేము బీసీలుగా ఆ యొక్క నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తం 3 గ్రంథాలయ చైర్మన్లు అందరికీ కూడా ఓసీ వారిని కేటాయించడం, వారిని తప్పుదోవ పట్టే విధంగా నేను మాట్లాడడం లేదు. ఎందుకంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 3కి 3 కూడా ఓసీ వాళ్లకు ఇవ్వడం ఓబీసీ పక్షాన, అలాగే మన బడుగు బలహీన వర్గాల పక్షాన నేను వ్యతిరేకిస్తున్నా. పార్టీని కించపరిచే విధంగా నేను మాట్లాడడం లేదు. మా బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుందని అధిష్టానానికి తెలిసేలా నేను ఈ యొక్క వీడియో బయటికి తెస్తా ఉన్నా. ఈ యొక్క నిర్ణయాన్ని మీరు ఎంబడే వెనక్కి తీసుకొని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇంతకు ముందే 2 డిక్లేర్ అయినాయి. వారు కూడా ఓసీ వర్గానికి సంబంధించిన వారు. ఈ మేడ్చల్ జిల్లాలోన ఒక బీసీ వారికి ఈ యొక్క అవకాశాన్ని కల్పించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని నేను కోరుతా ఉన్నా. ఈ యొక్క నా యొక్క మాటలు పార్టీ కొరకు పార్టీని వ్యతిరేకించే విధంగా ఉంటే నన్ను క్షమించండి. మేము కూడా కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఆస్తులు పొడగొట్టుకొని ఎంతో సమయం ఇచ్చి పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తులుగా మేము గత కొన్ని సంవత్సరాలుగా అధికారంలో లేనప్పుడు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు చేసి వారు మాపై ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మా ఆస్తులు నష్టపోయినా, వారు నష్టం చేసినా నిలబడి కాంగ్రెస్ పార్టీ కొరకు, కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు మేము కూడా ఎంతో కష్టపడినాం. మా బలహీన వర్గాలను కూడా, బీసీ వాళ్ళను కూడా మీరు గుర్తించి వారికి న్యాయం చేయాలని, వారికి ఈ యొక్క అవకాశం కల్పించాలని మీరు తీసుకున్న ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని బీసీ వర్గాలకు ఈ యొక్క అవకాశం కల్పించాలని నేను కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అన్న సీఎం గారిని కోరుతా ఉన్నా. అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని కూడా కోరుతా ఉన్నా. తప్పుగా భావించొద్దు. మా బీసీ వ్యక్తులు మేము చేసిన కష్టాన్ని మీరు గుర్తించి ఈ యొక్క అవకాశం కల్పించాలని అందరినీ కోరుతా ఉన్నా. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం బావురువాక ఋషి సంస్కృతిని ప్రసాదించే బావురువాక ఆశ్రమం అని పీఠాధిపతి డాక్టర్ ఉమా అలీషా పరమ పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం బావురువాక ఆశ్రమంలో ఏర్పాటు చేసిన జ్ఞాన చైతన్య సదస్సుకు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలిష్ స్వామి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో పీఠాధిపతి సోదరులు అహ్మద్ ఆలిషా, మెహబూబ్ బాషా, కబీర్ బాషా, హుసేన్ పాషా వేదికపై ఆసీనులై ప్రసంగించారు. శ్రీ ఎన్టీవీ ప్రసాద వర్మ కార్యక్రమం నిర్వహించి వందన సమర్పణ చేశారు. ఉమర్ ఆలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా 100 మంది బౌరువాక నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలిషా మాట్లాడుతూ ముక్తులు కాబడతారు అని చెప్పేవారు.
ఆ విధంగా ఆ సందేశంలో ఆయన మొయిద్దీన్ బాషా వారు మా తండ్రి గారు నోట పలికినటువంటి మాట ఈ రోజున మా సోదరులు పలకటం అనేటువంటిది ఒక గొప్ప నిదర్శనం. అంటే మొయిద్దీన్ బాషా వారు ఆ నోట పలికించారు, వారి నోట ఈ మాట. ఈ విధంగా అదే విధంగా అలీషా వారు కూడా ఈ యొక్క ప్రదేశం యొక్క ప్రాశస్త్యాన్ని, ఈ ప్రదేశంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని అనేక చక్కని ఉదాహరణలతో మనకు తెలియజేశారు. అదేవిధంగా హుస్సేన్ షా వారు ఈ యొక్క పొంది తరించవచ్చు అనేటువంటి మనసులో ఆ భావన కలిగితే మనం ఇక్కడ రాగలిగేటువంటి అవకాశం ఉంది. మరి అటువంటి మహోన్నతమైనటువంటి ఆ బోళాశంకరుడైనటువంటి ఆ మొయిద్దీన్ బాషా సద్గురువనిలు, బోళాశంకరుడు అంటే ఎవరిని చెప్పుకుంటాం మనం? శివుణ్ణి చెప్పుకుంటాం. అంటే ఆయన బోళాశంకరుడు. ఏది కావాలంటే ఏది అడిగితే అది వారికి ప్రసాదించేవారు ఆనాటి కాలంలో, ఆనాటి భక్తులకు. ఆయన కోపం వస్తే ఆ కోపాన్ని మనం అర్థం చేసుకునేటువంటి వారి యొక్క మనస్తత్వాన్ని బట్టి మారిపోయేది. వారు కోపడ్డారు అని చెప్పి వారు దాన్ని తీవ్రంగా మనం బాధపడేటువంటి స్థితిగా తీసుకుంటే అది మరొక రకంగా ఉంటుంది. ఆ కోపడ్డారు అంటే మనలో ఉండేటువంటి మాలిన్యాన్ని తొలగిస్తున్నారు, మనలో మానసిక కల్మషాన్ని తొలగిస్తున్నారు, మన బాధల్ని, కష్టాల్ని, నష్టాల్ని వారి యొక్క కోపం ద్వారా తొలగించి మనకు ఆశీస్సును ప్రసాదిస్తున్నారు. అంటే మనం కోపాన్ని ఎక్కడక్కడ ఎలా హలో శుభోదయం కార్యక్రమం నిర్వహించి విస్తృతంగా పర్యటించి ప్రతినిధి తిరుగుతూ స్థానికంగా ఉన్న సమస్యలు స్వయంగా గమనిస్తూ పరిష్కారం అయ్యే సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికారులను చరవాణిలో ఆదేశించారు. అలాగే గ్రామస్తులను పలకరిస్తూ యోగక్షేమాలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. రాచూరుపల్లి గ్రామంలో గతంలో ప్రమాదవశాత్తు క్రీడాకారుడు కోస నాగరాజు గారు కాలు కాల్పోగా 4 లక్షలు విలువైన రోబోటిక్ కృత్రిమ కాలను ఏర్పాటు చేపించి గత వారం హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో అమర్చేలా కృషి చేశారు. ఈరోజు నాగరాజు గారి ఇంటికి వెళ్లిన సందర్భంలో కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నాగరాజుకు భవిష్యత్తులో అండగా నిలబడతానన్నారు. గతంలో లాగా యథాతథంగా ఆటల్లో పాల్గొనడానికి అండగా ఉంటానన్నారు. జాతీయ స్థాయిలో ఆడడానికి తోడ్పాటు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట మండల కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. నేను రాచూరుపల్లి విలేజ్లో ఉన్నాను. నేను మార్నింగ్ ప్రోగ్రాంలో ఉన్నాను. నాకు 10 or 15 minutesలో నాకు మీరు ఎక్కడ ఉండాలి. రాచూరుపల్లి రండి. జిమ్ అనమాట. ఇప్పుడే పాల్గొనవచ్చా సార్? ఉందిగా, చాలా గేమ్స్ ఉంటాయి వీళ్ళకి. దాంట్లో పంపిస్తాను నేను. టాలెంట్ ఇక్కడ ఆపొద్దు, అక్కడ వరకు తీసుకెళ్ళి మీకు సంబంధించి నేను అట్లేం వెళ్తే పడద్దు. ఇది చాలా లాంగ్ ఉండదు తెప్పించాను సార్. స్పెసిఫిక్ థెరపీ 4 లక్షల వరకు అయింది. మనకి ఒక స్పాన్సర్స్ అంటే మనం లెగ్ తనకు కావాలి అనే ఆలోచనతో మనం పెట్టినాం. అది దాని ద్వారా మీరు ఏమన్నా చూస్తారేమన్నా. తిరుపతి రూరల్ ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీపురం సర్వే నెంబర్ 14 మఠం భూమిలో ఖాళీ జాగా రెంటుకు తీసుకొని చేనేత పరిశ్రమ సుమారు ₹1 కోటి విలువ గల మిషనరీ కొనుగోలు చేసి అందుబాటులో ఏర్పాటు చేసుకొని గత కొన్ని సంవత్సరాలుగా నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ వైకుంఠపురం గాంధీనగర్ దగ్గర, గాంధీపురం దగ్గర యశోద ఆమె రాజేశ్వరరావు మరియు సరోజిని దేవి వారి దగ్గర ఆమె స్థలం లీజు తీసుకొని ఇక్కడ ఎల్బీ పవర్ లూమ్స్ స్థాపించేసి అక్కడ ఆమె వ్యాపారం చేస్తుంది. ఆ విషయం పైన వాళ్ళకు గత 11 నెలలుగా బాడీ కట్టలేదని చెప్పేసి వాళ్ళు ఆమెను ఖాళీ చేయమని చెప్పేసి ఆమెకు లీగల్ నోటీస్ కూడా పంపడం జరిగింది. దానికి యశోద గారు కోర్టు ద్వారా ఉంది కాబట్టి మేము కోర్టు ద్వారా సమస్య పరిష్కరించామని చెప్పేసి వాళ్ళు లీగల్గా ఏముంటే వాళ్ళు దానికి రెస్పాండ్ ఇస్తామని తెలియజేసినారు. ఆ విషయం పైన వాళ్ళు హఠాత్తుగా 18/10/24 ఉదయము ఈ రాజేశ్వరరావు వాళ్ళ అనుచరులు, ఈ లీడర్లు పెంచలయ్య, మురళి, ఇంకా మరికొందరు వాళ్ళందరూ కలిసి
ఆమెను నిర్బంధం చేసి పౌర్ణమి షాప్లో ఆమెను కొట్టి అక్కడ వాళ్ళు భయభాగులు గురి చేసేసి ఆ ఎల్వి పౌర్ణమి అంతా డ్యామేజ్ చేసేసి సుమారు 50 లక్షల రూపాయల విలువ గల వస్తువులు డ్యామేజ్ చేసి కొట్టగొట్టారు అని ఆమె మాకు ఫిర్యాదు ఇచ్చింది. దానిపైన మేము కేసు నమోదు చేసేసి మనం హాస్పిటల్కి పంపించేసి ఆమె దెబ్బలు ఉన్నాయి లేదని దానికి పంపించేసి. రెండవది అదే రోజు ఈ రాజేశ్వరరావు ఆయన కాలికి దెబ్బలు జరిగిందని చెప్పేసి అతను కూడా హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. అతని నుంచి ఫిర్యాదు కూడా పైన కూడా మేము కేసు నమోదు చేయడం జరిగింది. ఇది విషయము ఇది పోలీసు కేసు ఇన్వెస్టిగేషన్ ఉండగానే ఆమె యొక్క వస్తువులు పలుమార్లు అట్లన్నింటినీ రిమూవ్ చేసుకుంటూ వెళ్తున్నారని చెప్పేసి ఆమె పలుమార్లు మాకు తెలియజేసింది. దీనిపైన మేము ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఇక్కడికి వెళ్తే వాళ్ళు రాజేశ్వర వాళ్ళు ఇది సివిల్ మ్యాటర్, పోలీసుకి ఎలాంటి సంబంధం లేదు, ఇది మా స్థలము, మా స్థలం మేము ఖాళీ చేపిస్తున్నాము, ఆమె తెలియజేసి ఖాళీ చేయడం లేదు కాబట్టి మేమే దీన్ని చూస్తున్నామని చెప్పేసి వాళ్ళు అంగీకరించినారు. ఈరోజు కూడా వాళ్ళు అక్కడ కొత్తగా పునాదులు తీస్తున్నారని చెప్పేసి వాళ్ళు వెళ్తుంటే యశోద ఆమె వెళ్ళేసి వాళ్ళు మా వస్తువులు మేము ఎందుకు కొలగొడుతున్నారు, కోర్టు ఇష్యూ నడుస్తుంది కదా, మరియు కేసు నడుస్తుంది కదా, ఇక్కడ చెప్పవద్దు అని చెప్పేసి ఆమె ఈరోజు ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. దానిపైన ఇరు పార్టీలు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. దానిపైన ఒకవేళ వాళ్ళకి ఫిర్యాదు ఇస్తే దానిపైన చేస్తున్నాం. ఓకే ఓకే మీరు కంప్లైంట్ రాసి చెప్తాను. చెప్తాను సార్, తెలుసు. దీనిపైన ఇరు పార్టీలు మీరు కంప్లైంట్ ఇస్తే దాని ప్రకారం ముందుకు వెళ్తాము. మీరు ఏం రాస్తారో తెలియదు కదా, మీరు మధ్యలో మాట్లాడుతూ ఉంటే మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటే మీరు మాట్లాడకూడదు మధ్యలో. సరే మాకు అదే ఫిర్యాదు ఇస్తే దానికి ఏముందో నేను చెప్పగలను. వాళ్ళకు ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. దానిపైన మేము సార్ నమస్కారం సార్. గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు సూర్యాపేట జిల్లా టేకుమట్ల ఐకేపీ కేంద్రాన్ని సందర్శించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. జిల్లా కలెక్టరేట్తో మాట్లాడి ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు సమయంలో అన్ని రకాల సమగ్ర చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించాలని, రైతులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా సమర్థవంతమైన ఏర్పాట్లను చేయాలని, ఐకేపీ కేంద్రాల్లో మెరుగైన సేవలు అందించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లేకుండా ఉంటే ఇంకా నీకు మంచి రేట్ వస్తుంది కదా. ఇంతకుముందు ఏంటంటే మనం ధాన్యం మనసుతో కొట్టేటప్పుడు తూర్పారు పోసేవాళ్ళం. ఇప్పుడు మిషన్కి వస్తుంది కాబట్టి తూర్పారుకో ఇట్లా పోయట్లేదు సార్. మీ ముందంతా కడ కొట్టుకుంటున్నాం. కొద్దిగా చాటతో ఇసరాల చూసేవాడికి కొద్దిగా అందంగా కనపడింది అనుకో, మనకి రేట్ కరెక్ట్గా వస్తుంది. ఎకరానికి ఎన్ని బస్తాలు అవుతున్నాయి? తిరగలేదు సార్. 50 అయితే, 60 అయితే, 40 అయితే పంటను బట్టి యావరేజ్ 40 అయితే తగ్గట్లేదు కదా. తగ్గు సార్. భగవంతుడి దయ వల్ల పంట బాగానే పండి. పంట మంచిగా తర్వాత అట్లా నుప్పు పెట్టొద్దు. ఉప్పు పెడితే నీ భూమి చెడిపోద్ది. అవసరమైతే నీళ్లు పెట్టి కల్టివేటర్ పెట్టి దున్నాయి దుద్దేస్తే నీకు బాగా జాబ్ వస్తుంది. లేకపోతే తగలబెడితే ఏమవుతుందంటే భూమిలో ఉండే నీకు ఉపయోగపడేటటువంటి ఇది చచ్చిపోతుంది. పంటకు కావాల్సినటువంటి అన్నీ ఉప్పు పెడితే చచ్చిపోతాయి. ఉప్పు పెట్టొద్దు. మనవాళ్ళకి కూడా చెప్పు. ఓకే. తుని నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ యనుమల కృష్ణుడు కూటమి ప్రభుత్వ పాలనపై విరుచుకుపడుతూ పత్రికా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన, నా దగ్గర పనిచేసే వాళ్ల మీద అక్రమ కేసులు పెట్టడం కాదు, మీకు ధైర్యం ఉంటే నా మీద పెట్టండి అక్రమ కేసులు. ఇకపై తుని నియోజకవర్గంలో ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాల్ని, దౌర్జన్యాల్ని ప్రజల వద్దకు తీసుకెళ్తా. భయపడే ప్రసక్తే లేదు. తుని ప్రజల కోసమే నా జీవితం. యనుమల కృష్ణుడు. తుని ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం, ఈరోజు మన రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా గురించి ఒక స్కీమ్ పెట్టి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరూ కూడా సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా పిలిపించి పోలీసులు చాలా ఇబ్బంది పెడుతున్నారు.
నిజంగా సోషల్ మీడియా రాష్ట్రంలో అన్ని పార్టీలకు ఉంది. ఒకవేళ సోషల్ మీడియాలో అసభ్యకరమైన పదాలు కానీ అసభ్యకరమైన ఆరోపణ కానీ చేస్తే తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటే మనందరం సంతోషించవచ్చు. దానికి మా పార్టీ కూడా కట్టుబడి ఉంటుంది. కానీ ఆ అడ్డు పెట్టుకుని అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పోలీసులను అడ్డు పెట్టుకుని ఎవరైతే తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీలో యాక్టివ్గా తిరుగుతున్నారో వాళ్ళందరినీ పోలీసులే రప్పించి పొద్దున సాయంత్రం తిప్పడమే కాకుండా చాలా అన్యాయమైన కేసులు పెడుతున్నారు రాష్ట్రం మొత్తం మీద. మరీ ముఖ్యంగా మన తుని నియోజకవర్గంలో యనమల రామకృష్ణ గారు మా దగ్గర ఉన్నటువంటి కుర్రవాళ్ళని, జీతాలకు ఉన్నటువంటి కుర్రవాళ్ళని వాళ్ళు ఎప్పుడు తప్పుడు పోస్ట్ కానీ అటువంటిది ఏమీ లేదు. అయినప్పుడు కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కొట్టి ఈ రోజున కేసు పెట్టడం జరుగుతుంది. రామకృష్ణ గారు 8,000కో 10,000కో పనిచేసే కుర్రోళ్ళకి మీద కేసులు పెట్టి, లేకపోతే ఇంట్లో వంట చేసే పని వాళ్ళ మీద కేసులు పెట్టి, అంటులు దోముకునే వాళ్ళ మీద కేసులు పెట్టడం కాదండి. మీతోటి నాకు ఇంచుమించుగా నేను 40 సంవత్సరాలు రాజకీయంగా నడిచాం. ఈరోజు నియోజకవర్గంలో నేను ప్రఖ్యాతిగా ఉన్నాను. మరి మీకేమన్నా ధైర్యం ఉంటే, రాజకీయ అనుభవం ఉంటే నాలాటోడి మీద కేసు పెడితే మీకు మంచి పేరు వస్తుంది. తుని నియోజకవర్గ ప్రజలు నన్ను జైల్లో పెడితే హర్షింతారు అంతే తప్ప నా కూడా ఉన్నటువంటి నేను జీతం ఇస్తే పనిచేసినటువంటి కుర్రోళ్ళ మీద, డ్రైవర్ల మీద మీరు భయాందోళన చేయడం ఇది సమంజసం కాదని ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. మరొక విషయం, మీరు కేసులు పెట్టి జైల్లో పెట్టినంత మాత్రాన రాజకీయంగా భయపడి ఆగేవాడు ఎవడో లేడని కూడా హెచ్చరిస్తున్నాం. ఎందువల్లంటే అధికారం ఉన్నా లేకపోయినా నేను ఎప్పుడు 24 గంటలు ప్రజల్లో ఉంటాను. ప్రాణం పోయేదాకా కూడా రాజకీయం చేస్తాను. ప్రాణం పోయేదాకా ప్రజలకు సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను తప్ప ఎవరెవరికో భయపడవలసిన పని లేదు. నా కూడా నా కుర్రాళ్ళు వాడుతున్నాం. మీరు కేసులు పెట్టినంత మాత్రాన మొన్న కౌంటింగ్ చేసినటువంటి ఓట్లు 2,15,000. కోరుట్ల పట్టణంలోని గాంధీ రోడ్లో స్కూటీలో నుండి ₹1,00,000 ఎత్తుకెళ్లిన 2 దొంగలు. పల్సర్ బైక్పై వ్యాపారిని వెంబడించిన దొంగలు ఎస్బీఐ బ్యాంకులో నుండి డబ్బులు డ్రా చేసుకుని స్కూటీలో పెట్టుకుని దుకాణం వద్దకు వచ్చి తన స్కూటీని పార్క్ చేసిన బాధితుడు. ఒక దొంగ అడ్డుగా నిలబడగా మరో దొంగ చాకచక్యంగా తాళం తీసి సీటు కింద ఉన్న డిక్కీ నుండి డబ్బులు తస్కరించిన రెండవ దొంగ. మా ఓడు రెండు సేమ్ టైం వచ్చి చేతులు పెట్టుకొని రిటర్న్ రంగా మనకి అర్థంగా ఉంటుంది పల్సర్. ఓకే 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 ఇక్కడ అర్థం కదా, ఇది అర్థంగా వాడుతుంది. మళ్ళీ బండి మలుపుకుంటాడు, ఈయనేమంటాడు నువ్వు అమ్మని. ఆటో వచ్చిన బండి ఎక్కడ పట్టిస్తారా రిటర్న్ కావట్లేదు బండి బండి జరుపుతాడు. బండి ఎక్కడ చెప్తాడు సామాన్ కోసం కొంచెం కొత్తపూడి ఒక బండి ఉన్నారు అంటే జూమ్ చేయొచ్చా పెద్దగా? వేరే వాడు చెప్పిండు సామాన్ మొత్తం సామాన్ మొత్తం అటు
బండికి వెళ్ళి పైసలు తీసుకపోతున్నాడు మీ వాళ్ళే అన్నాడు. అన్న వాళ్ళు పోయి చూసుకుంటాడు. చూసుకున్న తర్వాత అయ్యో నయ్యే వాళ్ళంటే కిలోమీటర్ వాడు వీడితో పోయి బండి వస్తాడు. దొరకలేదు. మళ్ళీ పాస్ నడుచుకుంటూ వస్తున్నాడు. అడ్డం నిలబడుతుంది. పనికే గ్యాప్ ఉన్నా కలిసి మంచిగా ఎంత సింపుల్ గా ఇప్పుడు తాళం తీసిండు ఫస్ట్. ఇప్పుడు తీసిండు లావట్టు ఫస్ట్ తాళం తీసిండు కథమూరికి దానిలో ఇంకా బాగున్నాయట. అప్పుడే రామిరెడ్డి సార్ వచ్చిండు. రామిరెడ్డి గ్యాస్ రామిరెడ్డి వీడు గాలిగా చేసి పాపం వాడు మస్తు అన్నాని బండి ఆటో రాకపోను ఆటో ఒక్క జరుగులేదు. ముఖం చూసిండు మరి ఇప్పుడు చూసుకుంటాడు. అంటే బాగా టైం పడుతుంది. దుకాణం ఎక్కువ మాట్లాడు. వచ్చినప్పుడు దుకాణం పూర్వం ఇట్లా పోయారు అనే వాళ్ళు ఆడ కూర్చొని పోతారు. నేనున్నప్పుడు అది ఏం చేసిందేనా ఆటో లేకుండా కొంచెం దొరుకుతుండే. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలంలోని చిన్నింపేట జీడి పిక్కల ఫ్యాక్టరీ రాత్రి అకస్మాత్తుగా లే ఆఫ్ ప్రకటించి తాళాలు వేసి యాజమాన్యం పరారయ్యారు. ఈ నేపథ్యంలో కర్మాగారంలో పనిచేస్తున్న 300 మంది మహిళా కార్మికులు 100 మంది వరకు పురుష కార్మికులు రోడ్డున పడ్డారు. కర్మాగారం వద్ద కార్మికులు బైఠాయించి నిరసనలు తెలిపారు. ఈ విషయమై బోర్డు మెంబర్ రమేష్ కు పలువురు కార్మికులు ఫోన్ చేయగా ఈ నెల 23వ తేదీన వచ్చి అప్పటి వరకు రావాల్సిన వేతనాలు చెల్లిస్తామని ఇతర బకాయిలను చెల్లిస్తామని తెలిపినట్టు పేర్కొన్నారు. రాత్రికి రాత్రి కర్మాగారం మూసివేస్తే మా కుటుంబాలు ఎలా పోషించుకోవాలని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. కార్మికులు తాము పనిచేసిన కాలంలో సంవత్సరానికి 2 లక్షల రూపాయలు నష్టపరిహారాన్ని యాజమాన్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. యాజమాన్యానికి తొత్తుగా వ్యవహరించే కొంతమందిని కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్మికులు ఐక్యంగా పోరాడకపోతే 300 కుటుంబాలు పైగా నష్టపోతారని వారిలో వారు చర్చించుకుంటున్నారు. కార్మిక శాఖ అధికారులు వెంటనే స్పందించి ఈ విషయమై కార్మికులకు న్యాయం చేయవలసిందంటున్నారు. సార్ పోలీస్ అతను అడిగితే ఏమన్నా తెలుసు ఎస్ఐ గారు వస్తారమ్మా 2 గంటలకు వస్తారన్నారు సార్. అదే ఫోన్ కాల్ మళ్ళీ ఒక 20 మంది లేడీస్ పిలిచి చేస్తే రానని చెప్పడం ఏం చేసుకుంటూ చేసుకున్నారు. మేము బస్సులు ఎక్కి ఏ రోడ్డు మీద ఆలోచిస్తాను చేసుకున్నామంటే కంపెనీ యాజమాన్యం సంబంధం ఏం చేసుకుంటామో తెలియదు. మీ పిల్లలతో కలిసి ఉన్నాం సార్. మాకు న్యాయం చేయాలి. న్యాయం చేయాలంటే సార్ కంపెనీ యాజమాన్యం రావాలి. నేను ఇంటర్నెట్ కంపెనీలో 9 years నుంచి వర్కర్ గా పనిచేస్తున్నాను సార్. మేము ఎప్పుడు శాలరీ పెంచమన్నా సార్ 6 రూపీస్ 7 రూపీస్ పెంచేవారు సార్. అది ధర్నా చేసి రోడ్డు మీద నిలబెడితేనే సార్ పెంచిన తర్వాత మళ్ళీ పెంచమన్నా సరే ఎప్పుడు రోడ్డు ఎక్కితేనే పెంచారు సార్. అయ్యా 6 రూపాయల 2015లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు దాకా మాకు శాలరీ అవే శాలరీలు వేస్తున్నారు సార్. 6 months బ్యాక్ సార్ మిషన్ తీసేస్తుంటే అందరూ మీటింగ్ పెట్టాం సార్. పెట్టిన తర్వాత మీకు ఎవరు చెప్పారు ప్రాసెస్ ఉంటది మీకు కంపెనీ ఉంటదని చెప్పారు సార్.
కొత్త ప్రాసెస్ వస్తుందని మేము ఇంటి మీద లోన్లు కూడా తెచ్చుకొని ఇంట్లోనే ఇల్లు తనఖా పెట్టుకొని 15 లక్షలు తెచ్చుకొని లోన్ పెట్టుకున్నాం సార్. ఇప్పుడు మేము రోడ్డు మీద పడవలసి వస్తుంది సార్. తెచ్చుకున్న తర్వాత 2 నెలల తర్వాత ఏమన్నారు, కంపెనీ లేదు, ఎవరికి ఏమన్నా ప్రాబ్లం గట్ట ఉంటే క్యాంటీన్లోకి వెళ్ళి కూర్చోండి అన్నారు సార్. అలా అన్నారా, మేము 1 ఇయర్కి 2 lakhs అడిగాం సార్. అడిగితే సంవత్సరం 2 లక్షలు అడిగితే 1 లక్ష ఇస్తామన్నారు సార్. ఇస్తానని 2 షిఫ్ట్లకి 1 లక్ష మీటింగ్ రమ్మన్నారు సార్. రమ్మన్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత బోర్డు పెట్టేసి తాళాలు వేసేసి వెళ్ళిపోయారు సార్. సెక్యూరిటీలు మాత్రం ఉన్నారు సార్. ఈ రోజు మీటింగ్ ఉంటది, ఈ రోజే ఫైనల్ సెటిల్మెంట్ అన్నా సార్. అలా 3 మీటింగ్లు 3 డేట్లు చెప్పారు సార్. అలా సర్లేని ఊరుకున్నాం. అలా 2 నెలలు జరుపుకొని వచ్చి ఈ రోజు ఎలా చేశారు సార్. ఏమైపోవాలి సార్, మా కుటుంబాలన్నీ ఇందులో భర్త లేని వాళ్ళు, భర్త చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. మేము రోడ్డును పడుతున్నాం సార్. ఇప్పుడు మేము అప్పులు చేసుకున్నాం. ఏమైనా సరే మాకు న్యాయం చేయాలని మీడియా తరఫు మేము కోరుకుంటున్నాం సార్. కళ్యాణం మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.